ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ కోరారు. పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా సింగరేణి సంస్థ ఆజీవన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శనివారం క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు జీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా జీఎం పాల్గొని జీఎం ఆఫీస్ సిబ్బందికి ఉచితంగా క్లాత్ బ్యాగ్లను అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భారతదేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞబూనారని తెలిపారు. మన ఆజీవన్ ఏరియాలో ఇప్పటికే అన్ని గనులపై డిపార్ట్మెంట్లపై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. ఆజీవన్లో పనిచేసే ఉద్యోగులు మార్కెట్కు వెళ్లినప్పుడు ఇతరత్ర సామాగ్రి కొనుగోలు వెళ్లినప్పుడు జూట్ బ్యాగులను క్లాత్ బ్యాగులను తీసుకువెళ్లేలా ఉచితం క్లాత్ బ్యాగులను పంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆజీవన్ SO2 జీఎం గోపాల్ సింగ్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, CMOAI ప్రతినిధి శ్రావణ్ కుమార్, AITUC ప్రతినిధి రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు దాసరి వెంకటేశ్వరరావు, కన్నా ధనలక్ష్మిబాయి, లక్ష్మీరాజం, భీమా సీనియర్ PO హనుమంతరావు, ఇతర అధికారులు జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ వారమంతా కూడా వివిధ రకాలైన కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని చూడాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల చర్యలు అన్ని దేశాలు స్వీకరిస్తున్నాయి. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ప్లాస్టిక్ రహిత భారతదేశంగా ఈ సంవత్సరం డిక్లేర్ చేశారు. అందులో మన సింగరేణిలో అన్ని విభాగాల్లో గనుల మీద కూడా ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. ఈ రోజున అందుకని జీఎం ఆఫీస్లో ఉన్న ఉద్యోగులు అందరం కలిసి ఇటు మార్కెట్ కానీ ఇటు కూరగాయలకు కానీ మార్కెట్ కానీ ఎటుపోయినా కానీ ప్లాస్టిక్ సంచులు తీసేసి జూట్ బ్యాగులు కానీ గుడ్డ సంచులు కానీ వాడాలని అందరం కలిసి ప్రతిజ్ఞ పూనాము. అందులో భాగంగా పర్యావరణ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క గుడ్డ సంచులు క్లాత్ బ్యాగ్స్ గుడ్డ సంచులు కానీ జూట్ బ్యాగ్స్ని కానీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీంతో మేమందరం కలిసి ఈ రోజు నుంచి మార్కెట్కు పోయినా కానీ ఇటు కూరగాయలకు పోయినా కానీ ఈ ప్లాస్టిక్ సంచులు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ బ్యాగులు తీసుకోమని, ఇంటి దగ్గర నుంచే గుడ్డ సంచులు కానీ జూట్ బ్యాగులు కానీ తీసుకుపోతామని మేమందరం ప్రతిజ్ఞ పూనాము. దీనికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.